అందరికీ నమస్కారం. వియ్యత్ ఛానల్‌కు స్వాగతం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయోధ్య నగరంలో కౌసల్య దశరథులకు ప్రథమపుత్రుడిగా జన్మించాడు శ్రీరామచంద్రుడు. లక్ష్మణ భరత శత్రుఘ్నుల సోదరులు కదా. చైత్ర శుద్ధ నవమి నాడు ఆయన పుట్టినరోజునే కళ్యాణంగా జరిపిస్తూ ఉంటారు. గేయ రూపంలో చెప్తున్న రామాయణాన్ని ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలండి. అవనీతనయ కమనీయకరం రజనీకర చారుముఖాంబురుహం రజనీచరరాజతమోమిహిరం మహనీయమహం రఘురామమయే. శ్రీరామ నామం ఎంత గొప్పదంటేనండి, అందుకే రామదాస్ గారు శ్రీరామని నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, కదలి ఖర్జూరాల ఫలముల కన్నను, కదలి ఖర్జూరాల ఫలముల కన్నను, పవనమౌని నామెంత రుచిరా. శ్రీరామ 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 నీ నామెంత రుచిరా. అంత కమ్మనదనమాట. కదలి అంటే అరటిపండు, ఖర్జూర పండు పాయసం కంటే కూడా తీయగా ఉంటుందిటండి. అందుకే అంత గొప్పగా వర్ణించారు రామదాసు గారు. మరి పరమేశ్వరుని ఆశీస్సులు అందుకున్న జనక మహారాజు దంపతులు సీతమ్మవారికి స్వయంవరం ప్రకటించారు. అందరినీ కూడా ఆహ్వానాలు పంపించారు. తర్వాత చక్కని వరుడు లభించాలి, మంచి వంశంలోకి బిడ్డ వెళ్ళాలి అని చెప్పేసి అనుకొని యజ్ఞాన్ని నిర్వహించారు. ఋషులందరి సమక్షంలో పూర్ణాహుతి సమర్పించి వారి ఆశీస్సులను అర్థించారు. అప్పుడు వారు సుందరుడు సుకుమారుడు సౌజన్యశీలుడు, సుందరుడు సుకుమారుడు సౌజన్యశీలుడు, విద్యలెన్నో నేర్చినవాడు పెద్దల మన్నన పొందినవాడు, విద్యలెన్నో నేర్చినవాడు పెద్దల మన్నన పొందినవాడు, మృదు స్వభావుడు మృదు భాషణుడు, మృదు స్వభావుడు మృదు భాషణుడు, మైథిలికి పతిగా గలడని దీవించారు